నమస్తే హెచ్ఎంటీవీ ఫిల్మ్ రివ్యూ షో బొమ్మ బావుందాకి స్వాగతం. నందమూరి బాలకృష్ణ నటించిన 100వ సినిమాయే కాక అఖండ భారతావరిని పరిపాలించిన శాతకర్ణి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఒక ప్రతిష్టాత్మకమైన సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి ఈ రోజు రిలీజ్ అయింది. అటు నందమూరి అభిమానులే కాదు యావత్ తెలుగు సినిమా అభిమానుల్ని కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది అని చెప్తున్నారు. అయితే దీని మీద అభిమానులు చాలా భారీ అంచనాలే పెట్టుకున్నారు. ప్రతి ఒక్కరిలో కూడా మూవీ ఎలా ఉంటుందా అన్న ఆసక్తి కూడా పెరిగింది. అయితే మూవీ అయితే రిలీజ్ అయింది. మూవీ ఎలా ఉంది? మా సీనియర్ జర్నలిస్ట్, ఫిల్మ్ క్రిటిక్, అలాగే హెచ్ఎంటీవీ ఫిల్మ్ బ్యూరో చీఫ్ ప్రభు గారు దీనికి సంబంధించిన రివ్యూని పూర్తిగా మనకు అందించడానికి మన స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే ప్రభు గారు. ప్రభు గారు, అసలు సినిమా ఎలా ఉంది? ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నారు. అతి తక్కువ టైం కావచ్చు, మధ్యలో వచ్చిన టీజర్స్ కావచ్చు. ఈ ట్వీట్ కూడా ఒకటి చూసాం మనం ఇంతకు ముందే. రామ్ గోపాల్ వర్మ కూడా బాగుందని చెప్పారు. మార్నింగ్ రాజమౌళి కూడా అలాగే చెప్పారు. మీ అభిప్రాయం ఏంటి? ఇది నిజంగా ద మోస్ట్ లాంగ్ అవైటెడ్ ఫిలిం. లాంగ్ అవైటెడ్ అంటే బాలకృష్ణ 100వ సినిమాగా రాబోతుంది నిర్ణయం అనేటువంటిది ఫటాఫట్ తీసేసుకున్నారు. 100వ సినిమా శాతకర్ణి అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు నుంచి ఎక్స్పెక్టేషన్స్ పెరగటం, ముఖ్యంగా క్రిష్ దర్శకుడు క్రిష్ పట్ల ఉన్నటువంటి అంచనాలు కానీ, బాలకృష్ణ 100వ సినిమా కావటం కానీ, బాలకృష్ణ ఒక చారిత్రాత్మక సినిమాతో రావడం అనేటువంటిది, వీటన్నీ కలిపి ముఖ్యంగా సంక్రాంతికి రావడం, ఈ సంక్రాంతి హబ్లో రావడం, ఇవన్నీ కలిపి సినిమా మీద విపరీతమైన అంచనాలు పెంచింది. అంచనాలు రీచ్ అవ్వడానికి సినిమా ఎంతవరకు ఉంది అని, దాంట్లో ఉన్న కంటెంట్ ఏమిటి అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే ఇవాళ మార్నింగ్ షో నుంచి ద ఫీవర్ ఆఫ్ శాతకర్ణి స్టార్టెడ్. అన్ని థియేటర్స్లో కూడాను ఒక పండగ వాతావరణం, ముఖ్యంగా బాలకృష్ణ అభిమానుల్లో పండగ వాతావరణం ఉంటున్నది సహజం. కానీ సినిమా ఎలా ఉంది, దాని కంటెంట్ ఏమిటి, దీంట్లో ఉన్నటువంటి డెప్త్ ఏమిటి, దీంట్లో ఉన్నటువంటి ఆ చారిత్రక నేపథ్యంలో ఒక సినిమాని తీసినప్పుడు ఆ సినిమాకు జరిగినటువంటి న్యాయం ఏంటి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ సినిమాని విశ్లేషించుకున్నట్లయితే ఒక తెలుగు జాతి గర్వించదగ్గ ఒక గొప్ప సినిమాని క్రిష్ అందించాడు, బాలకృష్ణ అభినయించాడు. ఓకే, అయితే మీరన్నట్లుగానే ఒక చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా. బట్ ఇలాంటి సినిమాని తెరకెక్కించేటప్పుడు కొన్ని మార్పులు చేయాల్సి వస్తుంది ఫిల్మీకి అనుగుణంగా. బట్ అలాంటి మార్పులు ఏమైనా జరిగాయా? ఒరిజినల్ కథను తీసుకొచ్చారా? అంటే ఒరిజినల్ కథని, నిజంగా శాతకర్ణి కథ అనేటువంటిది పూర్తి స్థాయిలో ఎవరికి కూడాను ఆ చారిత్రక ఆధారాలు లభించినటువంటి కథ కాదు. దాని మీద చాలా పరిశోధన చేసి తీయాలనుకున్నప్పుడు ఇప్పుడు క్రిష్ చెప్పినటువంటి చరిత్రనే మనం ఆధారంగా తీసుకోవాలి. అంతకుముందు తను పరిశోధన చేశారు. చాలామంది విదేశీయులు కూడా శాతకర్ణి చరిత్ర మీద పరిశోధనలు చేయడం జరిగింది. మనకి ఎక్కువగా తెలియకపోవటం, మనకంటే కూడా నార్త్ ఇండియాలో శాతకర్ణి గురించి ఎక్కువగా తెలియటం అనేటువంటిది మనకి ఎక్కువగా తెలియదు దాని గురించి. కానీ ఆ తెలిసినంత కథనం ఉన్నంతలో ఆ కథనం శాతకర్ణి అనే అతను ఏకఛత్రాధిపత్యంగా ఏ విధంగా భారతదేశాన్ని ఏకతాటి మీద నడిపించడం కోసం చేసినటువంటి ప్రయత్నం ఎలా అనేటువంటి కథని సాధ్యమైనంత వరకు వాస్తవ రూపంగానే తీసుకెళ్లాడని చెప్పుకోవచ్చు. ఓకే అండి, అంటే దర్శకుడు గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే అంటే స్క్రీన్ ప్లే విషయంలో కానీ ఆయన సాటిస్ఫై అయ్యే విధంగా కనబడిందా టోటల్గా? అంటే ఆ మూవీ అంతా కూడా క్రిష్ మార్కే కనబడుతుందా? క్రిష్ మార్క్, ఎస్, డైరెక్ట్ ఇట్ ఈస్ ద కృషి ఆఫ్ క్రిష్. ఎందుకంటే దర్శకుడిగా ఒక సినిమాని ఇంత తక్కువ స్పాన్లో ఇంత చారిత్రాత్మక నేపథ్యం ఉన్నటువంటి కథని ఇంత భారీ స్థాయిలో తీయటం అనేటువంటిది, యుద్ధ సన్నివేశాలు కానీ మిగతా ఆ సెట్టింగ్స్ కానీ అవన్నీ చాలా షార్ట్ స్పాన్లో ఇంత గొప్ప సినిమా ఎలా సాధ్యపడింది అనేటువంటిది మాత్రం ఇట్ ఈస్ బికమ్ $1,000 క్వశ్చన్, $1 million క్వశ్చన్ ఉందన్నమాట. ఆ ప్రశ్నకి గొప్ప సమాధానంగా నిలిచింది ఈరోజు రిలీజ్ అయినటువంటి సినిమా. ఓకే అండి, అంటే హీరో బాలకృష్ణ గారి విషయానికి వస్తే, అంటే మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా క్రిష్ అన్నారు ఇంకో 10 ఏళ్ళైనా సరే బాలకృష్ణతోనే తీసేవాడిని అని. అంటే అంత ఏం చూపించారు బాలకృష్ణ? మీరేం రివ్యూ ఇస్తారు? అంటే ఇప్పుడు ఈ శాతకర్ణి అనేటువంటి కథలో ఉన్నటువంటి డెప్త్ ఏమిటంటే, ఆ పాత్రలో ఉన్నటువంటి ఔచిత్యం ఏంటంటే, తెలుగు జాతి ముక్కలుగా, తెలుగు జాతి కాదు, అఖండ భారతావని అనేటువంటిది ముక్కలుగా రాజ్యాలుగా సామంతరాజులుగా ఉండటం, ఇతర దేశస్తుల ప్రాబల్యంలోకి వెళ్ళిపోవటం అనేటువంటిది, ఇలాంటిది సమయంలో ఎందుకు ఇన్ని రాజ్యాలు ఎందుకు ఇంత సామంతరాజులు ఎందుకు, అందరూ ఏకఛత్రాధిపత్యంగా ఒకే తాటి మీద ఉండవచ్చు కదా అనేటువంటిది శాతకర్ణి బాల్యంలో తన తల్లికి చెప్పినటువంటి మాట. అది ఎవరు చేస్తారంటే నేను చేస్తానని చెప్పి ముక్కుపచ్చలాని వయసులోనే తల్లికి వాగ్దానం చేసి 16వ ఏటనే రాజుగా తను అవుతాడు అనమాట. సింహాసనం అధిష్ఠించినటువంటి రాజు తన లక్ష్యాన్ని, తన కళను నెరవేర్చుకోవడం కోసం ఒక్కొక్క రాజ్యాన్ని జయిస్తూ వస్తూ అఖండ భారతావని, అప్పటికే విదేశీయులందరూ కూడా, పోర్చుగీస్ వాళ్ళు కానీ మిగతా దేశస్తులందరూ కూడా భారతదేశం మీద కన్నేసినటువంటి సమయంలో ఆ అఖండ భారతాన్ని సాధించడం కోసం ఒక అలుపులేని పోరాటం చేసినటువంటి ఒక పోరాట యోధుడి పాత్ర ఇది, అతని యోధుడి గాథ ఇది. అలాంటి గాథకి చేయగలిగినటువంటి స్టేచరు, ఆ స్టామినా,
లేకపోతే అలాంటి ఒక సినీ నేపథ్యం అంటే ఇమేజ్ నేపథ్యం అనేటువంటిది బాలకృష్ణకు మాత్రమే ఉందనేటువంటిది ఎవరైనా ఒప్పుకునేటువంటి విషయం. కాబట్టి రియల్లీ ఆ పాత్ర తాలూకు ఆ పౌరుషాన్ని కానీ ఆ రాజసాన్ని కానీ తన అభినయించడంలో బాలకృష్ణ చూపించినటువంటిది తన వ్యక్తిగతంగా బాలకృష్ణ ఒక మొండితనం ఉంటుంది, ఓ పట్టుదల ఉంటుంది. తండ్రి రామారావు గారి దగ్గర నుంచి వచ్చినటువంటి వారసత్వం తాలూకు ఇదే కావచ్చు. ఒక పాత్ర అనేటువంటిది ఛాలెంజ్గా నిలబడ్డప్పుడు ఆ పాత్ర తాలూకు ఛాలెంజ్ని ఎలా మీట్ అవ్వాలి అనేటువంటి మొండితనం విషయంలో దేనికి వెనుకాడనటువంటి ఇది కనిపిస్తుంది. ఆ పాత్రలో ఉన్న నైజానికి తను అభినయం అనేటువంటిది అద్భుతంగా సెట్ అయింది. ఓకే అండి, అంటే ఒక రాజు హిస్టారికల్గా వచ్చింది కాబట్టి అంటే మనం పూర్వం నుంచి ఒక పాలనా దక్షత గల రాముళ్లా ఉంటాడా ఆ శాతకర్ణి అనే ఆయన, లేదంటే వ్యూహకర్త అయిన కృష్ణుడిలా ఉంటాడా, ఎలా ఉంటాడు శాతకర్ణి? అసలు రాముడు కృష్ణుడు అనేటువంటి పోలికలకి సంబంధం లేదు. ఇది చారిత్రకమైనటువంటి కథ. ఇప్పుడు రాముడు కాదు కృష్ణుడు కాదు, అతనిలో కనిపించేటువంటి ఒక పోరాట యోధుడు మాత్రమే. తల్లిని విపరీతంగా గౌరవించేటువంటి స్త్రీ జాతిని గౌరవిస్తున్నటువంటి మన భారతీయ సంప్రదాయం, స్త్రీని పూజించడం మన భారతీయ సంప్రదాయం. అందుకే అతను తల్లి పేరుతో గౌతమీపుత్ర శాతకర్ణి అనేటువంటిది కూడా ఈ సినిమా టైటిల్స్లో కూడాను కృష్ణ గొప్ప ఔచిత్యాన్ని ప్రదర్శించాడు. సినిమాకు ప్రతినిధిలో తన పేరు కూడా అంజనాపుత్ర, పేరు కృష్, అంజనాపుత్ర శాతకర్ణి అని అట్లా ప్రతి ఒక్కళ్ళ పేరు ముందు కూడా అతని తల్లి పేరును టైటిల్స్లో వేస్ట్. దట్ ఈస్ అ గొప్ప విషయం. ఇందులో అలాగే ఈ సినిమాలో ఒక గొప్ప సన్నివేశం ఒకటి ఉంటుంది. విజయం పూర్తయిన తర్వాత తన అఖండ రాజ్యాన్ని తను స్థాపించిన తర్వాత ఒక అగ్రపూజ ఒకటి చేయాలి. ఈ అగ్రపూజ అనేటువంటిది ఎవరికి చేయాలి, మీ రాజ్యంలో ఉన్నటువంటి రాజగురువులుగా ఎవరికి చేస్తావో నిర్ణయించుకోమని చెప్పేసి పురోహితులు చెప్పినప్పుడు ఒక్క క్షణం ఆలోచించి అగ్రపూజ అనేటువంటిది నా తల్లికి చేస్తాను అంటాడు. తల్లికి అంత ప్రాధాన్యత అనిపిస్తారు. అప్పుడు మిగతా వాళ్ళు అక్కడ ఉంటుంటే వీళ్ళు చెప్తారనమాట, తల్లికి ఒక ఆడదానికి అగ్రపూజ చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు, అది అందులోనూ ఒక విధవరాలు ఆవిడకి చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు, దానికి తగినటువంటి ఒక రాజగురువుగానే ఏమన్నా తీసుకోమంటే అప్పుడు ఒక తల్లి తాలూకు ఔచిత్యాన్ని చెప్తూ అద్భుతమైన డైలాగ్ చెప్తాడు. తండ్రిని మించిన కొడుకు అనేటువంటి వాడు ఉంటాడు అనేటువంటి మనందరం వింటూ ఉంటాం, కానీ తల్లిని మించిన కొడుకు ఉన్నాడు అనేటువంటి మాట ఎక్కడైనా విన్నారా? ఎవడైనా ఉన్నాడా, మీలో ఎవడైనా ఉన్నాడా తల్లిని మించిన కొడుకు అనేటువంటి ఒక ప్రశ్న వేసినప్పుడు మొత్తం ఎవరి దగ్గర సమాధానం. అలాంటి సందర్భంలో తల్లిని కూర్చోబెట్టి తమకు అగ్రపూజ చేసి ఆ సన్నివేశంలో ఆ సన్నివేశం దాదాపు ఔన్నత్యం కానీ దాంట్లో బాలకృష్ణ అభినయం కానీ కృషి తీసినటువంటి విధానం కానీ అలా రోమాంచితం అవుతుంది. వాళ్ళు అంత అద్భుతంగా అలాంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి సినిమాలో. అంటే తల్లికి అంత ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు కాబట్టి అంటే దానికి తగ్గట్టుగా హేమమాలిని కూడా సెలెక్ట్ చేస్తారు. హేమమాలిని సెలక్షన్ ఎందుకంటే ఒక రాజసం ఉన్నటువంటి రాజమాత పాత్ర అది. కొడుకుని ఆ రాజ్యకాంక్ష వైపు, అది రాజ్యకాంక్ష కాదు యాక్చువల్గా, రాజ్యకాంక్ష అనేటువంటి దాంట్లో ఒక స్వార్థం ఉంటుంది, ఇతరులను కొట్టితండి, కానీ ఒక అఖండ భారతాన్ని స్థాపించాలనేటువంటి ఒక విశాలమైన లక్ష్యం వైపు పరిగెత్తడం అనేటువంటిది ఆ పాత్ర. కాబట్టి ఆ పాత్రకి అది నడిపించిన తల్లి పాత్రలో హేమమాలిని ఉండటం అనేటువంటి నేషనల్ ఫిగర్ ఆవిడ. ఈ రోజు కూడా ఎంత గొప్పగా ఉన్నారు ఆవిడ అంత హుందాగా ఉన్నారు. చాలా గ్యాప్ తర్వాత మన తెలుగులో ఇలాంటి ప్రతిష్టాత్మకమైన సినిమాలో కనబడ్డారు. ఎలా ఉందండి ఆ పాత్ర క్యారెక్టరైజేషన్? అదే ఆ రాజమాత పాత్రకి కావాల్సినటువంటి రాజసము ఉంది ఆవిడలో. ఒక శాంత స్వభావంతో కొడుకుని ఒక లక్ష్యం వైపు నడిపించినటువంటి ఒక మాతృమూర్తి తాలూకు హుందాతనం కూడా పాత్రలో కనిపించింది. ఓకే అండి, ఇక మ్యూజిక్ విషయానికి వస్తే చిరంతన్ భట్ తను గమ్యం కూడా తనకే క్రిష్ తో పాటే, అంటే క్రిష్ కి ఎలాంటిది ఇష్టం అవుతుంది, క్రిష్ మ్యూజిక్ అంటే తనకి తెలుసు కాబట్టి, బట్ ఆ రకంగానే ఉందా, ఎలా ఉంది మ్యూజిక్ అనేటువంటిది? ఈ సినిమాను ఇట్ హ్యాస్ టేకెన్ టు ద నెక్స్ట్ లెవెల్. అద్భుతమైన మ్యూజిక్. సినిమా అంతా కూడా వార్ ఎక్కువ, సగం సినిమా వార్, యుద్ధ సన్నివేశాలకు కావాల్సిన బ్యాక్డ్రాప్ చూస్తున్నప్పుడు ఒళ్ళంతా గగురు పొడిచేటువంటి ఒక పౌరుషం, ఒక తాలూకు ఉత్తేజం, ఉత్సాహం అనేటువంటిది కరగాలి ఆ సైనికుల్లో కానీ, ఇటు చూస్తున్న థియేటర్లో చూసిన ప్రేక్షకులకు కానీ. ఆ వార్ బ్యాండ్ అనేటువంటిది అద్భుతంగా పాడారు, చాలా గొప్పగా ఉంటే. అలాగే సాంగ్స్లో కూడాను ముఖ్యంగా యుద్ధానికి సమాయత్తం చేస్తూ తన సైనికులను ఉత్తేజపరుస్తూ ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్లో బాలకృష్ణ డ్యాన్స్ కానీ, బాలకృష్ణ చూపించినట్టు ఆ వీరత్వం కానీ, ఈ మ్యూజిక్ కానీ, వండర్ఫుల్ మ్యూజిక్, వండర్ఫుల్ టేక్ ఆఫ్ టు ద ఫిలిం. మ్యూజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగుంది. అట్లా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యం కానీ అంతా కూడా ఆ సాహిత్యానికి తగినటువంటి ఇది గొప్ప మ్యూజిక్ ఓరియంటెడ్ ఫిలిం అని మనం చెప్పడానికి లేదు. మ్యూజిక్ అనేటువంటి పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అవుతుంది తప్ప మ్యూజిక్ సెపరేట్గా ఆడియో సేల్ ఉండేటువంటి మ్యూజిక్ అనేటువంటిది కాదు. ద ఫిలిం ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ మ్యూజిక్ బొనాన్జా క్యారీ అవుతుంది.
ఓకే అండి. అంటే ఇది కాకుండా యుద్ధమే సగం సినిమా అంతా కూడా యుద్ధం ఉందంటున్నారు కదా, బట్ రామ్ లక్ష్మణ్ ఎలా చూపించగలిగారు యుద్ధ సన్నివేశాలు? చాలా ఈ యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ అనేటువంటి దాంట్లో ఏదో గ్రాఫిక్స్ని వాడుకునే గ్రాఫిక్స్ని వాడుకోవటం అనేటువంటిది అనివార్యం. ఎందుకంటే ఆ గ్రాండియర్ని చూపించడం కోసం. మామూలు యుద్ధాలు కావవి. ఒక భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి పరివ్యాప్తంగా ఉన్నటువంటి సామంతరాజులందరినీ ఒక్కొక్కరిని కొట్టుకుంటూ వెళ్తూ ఒక్కొక్క యుద్ధ సన్నివేశం ఒక్కొక్క రేంజ్లో తీయాల్సినటువంటి అవసరం ఉంది. గ్రాఫిక్స్ యూజింగ్ అనేటువంటిది తప్పదు. గ్రాఫిక్స్ యూజ్ చేసుకుంటూ కూడా దాన్ని ఒరిజినల్ ఫీల్ తోటి మిక్స్ చేయడం అనేటువంటిది గొప్ప విషయం. అప్పుడు వాళ్ళకి రామ లక్ష్మణులు కేవలం ఏదో ఫైట్ మాస్టర్స్ కానీ వాళ్ళు ఫైట్స్ కంపోజ్ చేయటం కదా, హౌ బెస్ట్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్టోరీ. ఆ స్టోరీని ఎలా ఆకలింపు చేసుకొని పర్టికులర్గా ఒక యుద్ధ సన్నివేశం ఉంది. ఈ సన్నివేశంలో శత్రురాజు పట్ల ఇతని శాతకర్ణి యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, వాళ్ళతో వచ్చే డైలాగులు అంటే ఆ డైలాగుల తర్వాత కంపోజ్ చేయాలి ఫైట్ని, ఆ రేంజ్కి కంపోజ్ చేయాలి. ఆ కంపోజిషన్ అనేటువంటి చాలా బాగుంది. రామ్ లక్ష్మణ్ రెడ్డి చాలా మంచి అవుట్పుట్ ఇచ్చారు. ఓకే, ఇక హీరోయిన్ శ్రేయ విషయానికి వస్తే, అంటే పెద్ద హీరోలకి భారీ క్యారెక్టర్ ఉన్న పాత్రలకి ఇప్పుడు శ్రేయ ఫస్ట్ ఆప్షన్ గా కనబడుతుంది. ఇప్పుడు ఈ మూవీకి ఎలా ఉంది బాలకృష్ణ పక్కన? శ్రేయ ఆఫ్ కోర్స్ షీఈస్ ద పార్ట్ ఆఫ్ ద గ్లామర్గా మాత్రం కాకుండా భర్త చేస్తున్నటువంటి యుద్ధానికి మొదటి నుంచి తను సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా తన వారియర్షిప్ని సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఒకనొక సమయంలో తన చిన్న కొడుకును కూడా యుద్ధానికి తీసుకెళ్ళినటువంటి సందర్భంలో తల్లిగా తిరగబడుతుంది. తల్లిగా తిరగబడిన సందర్భంలో ఆ ఇద్దరి మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్ కానీ, అలాంటి తల్లి పత్తిని అయింది కానీ వీరమాత కాలేకపోతుంది అనేటువంటి సంశయానికి కూడా చక్కగా ఆ డౌట్ క్లారిఫికేషన్, ఆ సందర్భంలో వచ్చే కాన్ఫ్లిక్ట్ని చాలా చక్కగా అభినయించింది ఆమె. ప్రభు గారు, కాళహస్తీశ్వర అనే ఒక క్యారెక్టర్, ఆ క్యారెక్టర్కి కన్నడ హీరో ఆయన శివరాజ్ కుమార్ గారు చేశారు. ఇప్పుడు ఆయన క్యారెక్టర్ ఎలా ఉంది? ఇది క్యారెక్టర్ కాదు, అది ఒక బ్యాలే. మారువేషంలో తిరుగుతూ ఉన్నప్పుడు తన భార్యను తీసుకుని సరదాగా మారువేషంలో అలా వీధుల్లో తిరుగుతుంటాడు. ఆ టైంలో ఒక శాతకర్ణి యొక్క గొప్పతనం గురించి ఏదో ఒక నాటకం వేస్తున్నారంట, ఒక ప్రదర్శన చేస్తున్నారంట అని చెప్పేసి, అంటే వీళ్ళిద్దరే వెళ్ళిపోయి కూర్చుంటారు. మారువేషంలో ఉన్న శాతకర్ణి అతని భార్య ఇద్దరు వెళ్ళి కూర్చొని చూస్తుంటారు. చూస్తున్న సమయంలో ఆ బ్యాలేని నటించింది శివరాజ్ కుమార్, కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ గారి అబ్బాయి. ఆ స్థాయి ఉన్నటువంటి స్టార్ ఒక చిన్న బ్యాలేలో కనిపిస్తూ అనేటువంటిది ఆ హీరోయిజం కానీ తన ఈగోస్ను కానీ పక్కన పెట్టి తను చేయటం అనేటువంటిది చాలా బాగా చేశారు. అంటే ఆ శాతకర్ణి తాలూకు ఔన్నత్యాన్ని చెప్పటం ఆ పాత్ర తాలూకు ఆ పర్టికులర్ బ్యాలేలో ఆ క్యారెక్టర్ చాలా బాగా చేశారు. అంటే ఈ మెయిన్ క్యారెక్టర్లు అన్ని కీ రోల్స్ కూడా చాలా బాగున్నాయి. కీ రోల్స్ అని అంటే పక్కన ఎన్ని పాత్రలు ఉన్నప్పుడు కనిపించే పాత్ర మాత్రం ఒక బాలకృష్ణయ్య అనేటువంటి ఇదే కనిపిస్తుంది తప్ప, ఓకే టు సమ్ ఎక్స్టెంట్ ఈవిడ హేమమాలిని గారు, తర్వాత గౌతమి ఈవిడ వైఫ్ శ్రేయ. ఆ మూడు క్యారెక్టర్లదే ఎక్కువ డామినేటింగ్గా కనిపిస్తుంది. ఇక అదర్ శత్రుపక్షాల రాజులు, ముఖ్యంగా గ్రీక్ రాజులు, వాళ్ళ గెటప్లు వాళ్ళని తీసుకొచ్చి అంత వాస్తవికంగా వారియర్స్ లాంటి పర్సనాలిటీని తీసుకొచ్చి వాళ్ళతో ఫైట్ చేయడం అనేటువంటిది ఆ ఫైట్ కంపోజింగ్స్ కానీ అద్భుతంగా ఉంది. ఇక బాలకృష్ణ మూవీ అంటేనే ఫస్ట్ డైలాగ్స్ ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. బట్ అలాంటిది ఈ మూవీలో డైలాగ్స్ వచ్చేటప్పటికి అందరికి నోటెడ్ అయిపోయింది. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా. అయితే ఇది ఏ సందర్భంలో అన్నాడు బాలకృష్ణ? ఈ డైలాగ్ మాత్రం సూపర్ హిట్ అయింది. ఇంకా మిగతా డైలాగ్స్ కూడా ఎలా ఉన్నాయండి? ఓపెనింగ్ డైలాగ్ లోనే అతను ప్రత్యర్థిని హెచ్చరించిన సందర్భంలో ఏమిటి సంగతి తెలుసుకో, సంధికి వస్తావా లేకపోతే సమరానికి, ఆ సమయం లేదు మిత్రమా అనేటువంటి ఆ డైలాగ్ థియేటర్లో, అంటే శత్రువుతో, అది రాజుతో రాజుతో అనేటువంటి మాట అనమాట ఆ డైలాగ్. అదే కాకుండా బుర్రా సాయి మాధవ్ క్రిష్ చేసినటువంటి పరిశోధనకి కానీ, బుర్రా సాయి మాధవ్ ఆ పరిశోధనను తీసుకొని దాంట్లో నుంచి తీసుకున్న డైలాగ్ డెప్త్ నిజంగా బాలకృష్ణ ఇమేజ్ని అలా ఒక రేంజ్కి తీసుకెళ్ళినటువంటి అద్భుతమైన డైలాగులు రాశాడు. కొన్ని డైలాగులు థియేటర్లో అసలు అలా బ్లాస్ట్ అవుతున్నాయి అనమాట. ఆ డైలాగులు బాలకృష్ణ చెప్తున్నప్పుడు సాయి మాధవ్ చాలా వర్కౌట్ చేశారు. ఏదో కేవలం ఒక స్టార్ పాత్రకి బాలకృష్ణ లాంటి ఒక మాస్ స్టార్కి డైలాగ్ రాస్తున్నాడు అనే స్పృహ కూడా కాకుండా చారిత్రాత్మక నేపథ్యాన్ని తీసుకొని ఆ పాత్రలో ఉన్నటువంటి రాజసాన్ని, పౌరుషాన్ని వాటిని జత చేస్తూ ఒక డైలాగ్ రాయటం, అంటే స్టార్ ఇమేజ్ని కూడా మ్యాచ్ చేస్తూ సాయి మాధవ్ డైలాగ్స్ అద్భుతం. ఓకే అండి, అంటే కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, విజువల్స్, క్యారీ మేకింగ్ స్టాండర్డ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేకింగ్ స్టాండర్డ్స్ we have to welcome and we have to congratulate the guts of the producers to come out with such a prestigious film. Yes, exactly. ప్రొడ్యూసర్స్ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి చారిత్రక సినిమాలు బడ్జెట్ విషయంలో ఎప్పుడు ఏదో ఒక స్టేజ్ లో స్టెప్ వెనక్కి పడుతుంది. కానీ ఇంత షార్ట్ స్పాన్ లో ఇంత సినిమా తీయడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటి విషయాల్లో అంచనాలు లెక్కలు వేసుకోకుండా
ఒక విధంగా చెప్పాలంటే అతిశయోక్తి కాదనుకుంటే మన తెలుగులో వచ్చినటువంటి వీ కెన్ కంపేర్ ద ఫిలిం విత్ ద బెన్హర్ ఆఫ్ ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీగా చెప్పుకోవచ్చు. ఆ వార్ సీన్స్ తాలూకు డెప్త్ని ఎక్కడ డ్రాప్ అవుట్ కనిపించదు. ఫస్ట్ వెరీ వార్ సీన్ సముద్ర బ్యాక్ డ్రాప్లో, సముద్రపు ఓడల్లో తీసినటువంటి బ్యాక్ డ్రాప్లు, ఫైట్ దగ్గర నుంచి కూడా ఆల్ ద ఫైట్స్ ఆర్ కంపోజ్డ్ విత్ ఈక్వల్ ప్యాషన్ అండ్ ఈక్వల్ స్టేచర్. సో చరిత్రలో గుర్తుండిపోయే మూవీగా అయితే ఉంటుందంటారు. ఓకే అండి, అయితే ఇక మైనస్ల విషయానికి వస్తే మైనస్లు మాట్లాడడానికి ఏం అవకాశం లేదండి. మైనస్లు అంటే ఇలాంటి ఒక సినిమా వచ్చినప్పుడు ఇలాంటి సినిమాలో నిజంగా అయితే మీ నోట్లో మైనస్లు మాట్లాడడానికే లేదు అంటే అసలు షాక్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి చారిత్రకమైనటువంటి కథాంశాన్ని తీసుకుంటాం అనేటువంటిది ఒక ఛాలెంజ్ అయినప్పుడు దాంట్లో ఏదైనా లోపం కనిపిస్తే ఇది అని ఎత్తికి మనం చెప్పడం కోసం ప్రయత్నిస్తాం కదా. సినిమా అనేది ఫ్రమ్ ద ఫస్ట్ ఫ్రేమ్ టు ద లాస్ట్ ఫ్రేమ్ ఒక ఫ్లోలో వెళ్తున్నప్పుడు ఎక్కడ మనకు ఒక డ్రాపింగ్ అనేది కనిపించినప్పుడు లోపాలు ఎత్తి చెప్పడం కోసం చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఎక్కడ స్పెల్ బౌండింగ్గా సినిమా వెళ్తుంది. సో ఆ లోపాలు అనేటువంటివి టెక్నికల్గా డీప్గా ఆలోచించి దాంట్లో రంధ్రాన్వేషణ చేస్తే లోపాలు ఎత్తడం తప్ప దిస్ ఈస్ ద ఫిలిం టు బి సర్టిఫైడ్ విత్ ఏ క్లియర్ మైండ్. ఓకే, సో ప్రభు గారు ఫస్ట్ టైం మైనస్లు అనేటువంటి తీసేసి, ఎందుకంటే అంత లేదు, పర్టికులర్గా చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పారు, స్పష్టంగా చెప్పారు, సున్నితంగా చెప్పాడు. అట్ ద సేమ్ టైము ఎక్కడ కూడాను డ్రాపింగ్ అనేటువంటిది లేకపోవటం. త్రూఅవుట్ ద ఫిలిం మొదట్లో ఏ ఇంటెన్షన్ తోటి, ఏ కంటెంట్తో సినిమా డెప్త్ ఆఫ్ ద కంటెంట్స్ స్టార్ట్ అవుతుందో ఇట్ ఎండ్స్ విత్ దట్. అయితే ఆ తెలుగు గ్రామర్ అనేది ఏ విధంగా ఉందండి, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా? వెరీ గుడ్. ఆ విషయంలో దెర్ ఇస్ వెరీ మచ్ క్లారిటీ. బాలకృష్ణ నోట్లతో నుంచి ఆ డైలాగులు వస్తూ ఉంటే ఆ స్పష్టత అనేటువంటిది కానీ ఆ డైలాగుల్లో ఉన్నటువంటి డెప్త్ని అతని యాక్టింగ్ చక్కగా మ్యాచ్ అయింది. సో అంటే పిల్లలకు కూడా ఒక హిస్టరీ మూవీగా కూడా దీన్ని చూపించొచ్చేమో. ఎందుకంటే మనం చాలా కమర్షియల్ సినిమాలు చూస్తున్నాం, ఏవో కథలు పుట్టించుకొని, ఏవో కథలు తెచ్చుకొని, కథలు రకరకాల వీటితోటి ఇవి స్టార్గా ఒక సినిమా తయారు చేయడం అనేటువంటిది మామూలు విషయం కాదండి. ఇలాంటి సందర్భంలో ఇలాంటి కథ వచ్చినప్పుడు ఇక కథ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మిగతా పాయింట్ ఆఫ్ వ్యూ ఒక చారిత్రాత్మక సినిమా అని చెప్పి దాంట్లో కొన్ని లోపాలు ఉండొచ్చు. గతంలో వచ్చినటువంటి చారిత్రాత్మక సినిమాలో, పౌరాణిక సినిమాలో ఇప్పుడు అల్లూరి సీతారామరాజు ఉంది. అల్లూరి సీతారామరాజు వాస్తవ చరిత్ర ఎంతవరకు ఉందనేటువంటి దాంట్లో అది ఎంత నీరెస్ట్గా ఉందనేటువంటిని తీసేస్తే ఆ సినిమాను చూస్తున్నంతసేపు ఆ చారిత్రాత్మక సినిమా తాలూకు గొప్పతనాన్ని దాన్ని మనం ఎలా ఎంజాయ్ చేసాము, ఎలా ఆస్వాదించాం, అలాంటి ఆస్వాదనకి అవకాశం ఉన్నటువంటి సినిమా అయినప్పుడు దీంట్లో రంధ్రాన్వేషణ చేయడం అనేటువంటి కరెక్ట్ కాదు. ఓకే అండి, అంటే శాతకర్ణిగా ఒకసారి బాలకృష్ణ గ్లామర్ విషయంలో చూసుకుంటే ఆ ఆహార్యం ఆ క్యారెక్టర్కి ఎలా ఉంది? అద్భుతంగా ఉంది. అసలు బాలకృష్ణ అంటేనే మొండి, జగమొండి, ఒక మాస్ అప్పీల్. ఆ యుద్ధ సన్నివేశాల్లో పర్టికులర్గా అవతల ప్రత్యర్థిది శత్రురాజుది అప్పర్ హ్యాండ్ అవుతుంది అనుకున్న టైంలో తను చూపించినటువంటి ఆ తొడకొట్టడం కానీ, ఆ ఛాలెంజింగ్ ఇది అనేటువంటిది చాలా ఇమోషనల్గా అనిపిస్తుంది. అదే మీరు అన్నారు కదా, ఒళ్ళు గగ్గురు పొడి చేస్తుంది. అయితే 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వినోద పన్నుని ఈ సినిమాకి మినహాయింపునిచ్చాయండి. అంటే ఎందుకు అనుకోవచ్చు అంటారు? ఎందుకనుకుంటే తీసుకున్న కథాంశాన్ని, ఇప్పుడు మనం బాలకృష్ణ ఏవో కమర్షియల్ సినిమాలు చాలా చేశారు, విజయాలు ఉన్నాయి, అపజయాలు ఉన్నాయి, అన్నిటికీ ఏమి ఇవ్వలేదు కదా. ఈ సినిమా అనేటువంటిది తెలుగు జాతి యొక్క పౌరుషాన్ని, ఒక తెలుగువాడు తెలుగు జాతి తాలూకు విస్తృతిని, విఖ్యాతిని దేశవ్యాప్తం చేయడం కోసం చేసినటువంటి ఒక గొప్ప ప్రయత్నం అది. చరిత్రలో మనకు కూడా చాలా మంది చదువుకున్న వాళ్ళకు కూడా డికేట్కి కూడా తెలియనటువంటి ఒక చారిత్రక అంశాన్ని తీసుకొని దాని మీద ఒక పరిశోధన చేసి ఒక సినిమా తీసినప్పుడు అది బాలకృష్ణ హీరో అయ్యాడు కాబట్టి ఒక కమర్షియల్ సినిమా కాబట్టి కాదు, తీసుకున్న కథాంశాలు ఉన్న ఔన్నత్యాన్ని బట్టి 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడాను మినహాయింపు, వినోదోపన మినహాయింపు ఇవ్వడం అనేటువంటిది అభినందనీయం. ఇంకొకటి ప్రభు గారు, మీకు ఒక టఫ్ క్వశ్చన్. ఇది సంక్రాంతి బరిలో చాలా మూవీస్ దిగాల్సిన టైము. అయితే నిన్న చిరంజీవి గారి 150 సినిమా వచ్చింది, ఖైదీ 150. బట్ ఈ రోజు ఇది ఉంది, మీరు 2 చూశారు. ఈ రెండిటికి తేడా మీరు ఏం గమనించారు? తేడా అనేటువంటిది కాదు, అది కంపారిజన్ అనేటువంటిది. ఆ జోనర్ వేరు, ఈ జోనర్ వేరు. ఇది టోటల్గా డిఫరెంట్ జోనర్, అది టోటల్ డిఫరెంట్ జోనర్. ఆయన 150th ఫిలిం, ఆయన చాలా రోజుల తర్వాత నటించడం అనేటువంటిది ఒక మెగాస్టార్ కమ్బ్యాక్ ఫిలింగా రావటం అనేటువంటిది దాని తాలూకు ప్రతిష్టాత్మక దానికి ఉంది. అది దట్ ఈస్ అ డిఫరెంట్ ఫిలిం. దిస్ హ్యాస్ నో కంపారిజన్ విత్. ఇలాంటి కంపారిటివ్ డైలాగులు కానీ కంపారిటివ్లో మాట్లాడటం అనేటువంటిది కూడా అంత హెల్దీ కాదు. ఎందుకంటే ఈ 2 రాష్ట్రాల్లో ఇద్దరు అభిమానులు కూడాను ఒక ఉత్సాహంలో, ఒక ఉరకలెత్తే ఉత్సాహంలో ఉన్నారు. ఎవరి సినిమా వాళ్ళు విజయవంతం కావాలి, ఎవరి ఇద్దరికి విజయం దక్కాలని. ఈ 2 హీరోలు
ఒక పరస్పరం అభినందించుకున్నారు కూడా. కాబట్టి ఈ విజయం కానీ అనేటువంటి దీన్ని ఇద్దరికి మాత్రం రావటం, చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ రేంజ్ లో చూపించారు కాబట్టి దీనికి మీరు చెప్పేది చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ కాదు, రెండు సినిమాలు ఖైదీ నెంబర్ 150 అండ్ గౌతమిపుత్ర శాతకర్ణి, రెండు డిఫరెంట్ జోనర్స్. ఆ జోనర్స్ అనేటువంటి రెండు విజయం సాధించాలని మనం ఆకాంక్షిస్తాం. ఎందుకంటే అభిమానులు వాళ్ళ ఇదిలో ఉంటున్నప్పుడు ఆ కంపారిటివ్ టాక్ అనేటువంటిది ఇట్స్ నాట్ హెల్దీ. లెట్ దెమ్ ఎంజాయ్ వాళ్ళ సినిమాను వాళ్ళు. నిన్న చిరంజీవి సినిమా ఆల్మోస్ట్ వాళ్ళు ఓపెనింగ్ డే ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో ఒక రికార్డు క్రియేట్ చేసింది. ఇవాళ ఈ సినిమా రావటం ఒక రోరింగ్ సక్సెస్గా బయటకు వచ్చింది, అసలు అద్భుతంగా అవుతుంది. సో సంక్రాంతి అనేటువంటిది 2 సినిమాలు కాదు 4 విజయాలు వచ్చినా కూడా ఎంజాయ్ చేయడానికి ప్రేక్షకులు మానసికంగా ఆర్థికంగా కూడా సంసిద్ధంగా ఉంటారు. కాబట్టి అన్ని సినిమాలు విజయవంతం కావాలని మనం ఆశిద్దాం. ఓకే అంటే ఈ మూవీస్ రెండింటిని కూడా ఒక జోనర్స్ లానే చూడాలి, వ్యక్తులుగా మాత్రం అసలు టచ్ చేయొద్దు అంటారు. అండి అయితే టోటల్ గా మీరు ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ ఏంటి? ఈ రేటింగ్ల విషయాలకు వస్తే ఇప్పుడు ఈ వెబ్సైట్స్లో కానీ ఛానల్స్లో కానీ వీటన్నిటిలో కూడాను రేటింగ్ అనేటువంటిది ఒక సంఖ్యాపరంగా కాకుండా దిస్ ఈజ్ ద ఫిలిం టు బి రివ్యూడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. నేను బిగినింగ్లోనే చెప్పాను, రేటింగ్ కాదు 4 అబోవ్ ఈజ్ మై రేటింగ్. 4/5 మామూలుగా అంకాపరంగా అనుకుంటే, బట్ ఆ పైన ఎవరు ఎంత వేసుకున్నారంటే వాళ్ళ వీపిస్తాం. కానీ ఈ ప్రయత్నానికి మనం ఇవ్వాల్సినటువంటి గొప్పది ఫస్ట్ కృషి చాలా ఫలించింది. కాబట్టి దర్శకుడిగా అతని మీద పెట్టుకున్నట్టు అంచనాలు, ఎందుకంటే క్రిష్ చాలా సెన్సిటివ్ ఫిలిమ్స్ తీసిన డైరెక్టర్. ఒక వేదం కానీ గమ్యం కానీ ఈ వందే కృష్ణం జగద్గురు కానీ కంచె కానీ ఇలాంటి సినిమాల్లో ఒక సెన్సిటివ్ డైరెక్టర్, ఒక క్రియేటివ్ ఇది కనిపించాడు. అలాంటి డైరెక్టర్ తను తాను బాలకృష్ణ అనేటువంటి ఒక మాస్ బుల్, మామూలు ఇమేజ్ కాదు బాలకృష్ణ అనేటువంటి స్టార్ది. అలాంటి ఇమేజ్లోకి తాను కన్వర్ట్ చేసుకొని ఒక చారిత్రాత్మక కథను తీసుకొని ఆ ఇమేజ్ని మ్యాచ్ చేస్తూ చరిత్రని చేసుకుంటూ తీసినటువంటి ఒక గొప్ప ప్రయత్నం ఇది. అంటే హిస్టారికల్ మూవీ చారిత్రాత్మకంగా తీసినటువంటి కథాంశం ఎక్కడ ఔన్నత్యం కానీ ఆ ఉదాత్తత కానీ ఆ డెప్త్ అనేటువంటిది ఎక్కడ మిస్ అవ్వకుండా చేశాడు. కాబట్టి క్రిష్ని వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. ఓకే అండి, అంటే టోటల్గా మీరు 4 అబోవ్ అయితే రేటింగ్ ఇస్తారు. yes, my rating is 4 above. ఇలాంటి రేటింగ్ ఎక్కడ చెప్పడం 4 ఏదో అంటారు, బట్ ఇట్ ఈస్ 4. ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ అప్ టు ద పీపుల్ how much they attribute it. Okay, great. Thank you very much అండి ప్రభు గారు. సో చూసారు కదా, ప్రభు గారు చెప్తున్నారు నిజంగా ఇది ఒక అత్యద్భుతమైన హిస్టారికల్ మూవీ కాబట్టి ప్రతి ఒక్కరూ చూడాలి అని చెప్తున్నారు. ఇది ఇవాల్టి బొమ్మ బాగుందా. కీప్ వాచింగ్ HM TV.